అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాడు, లేదా ఎస్సీ ఎస్టీల కోసమే ఆయన రాజ్యాంగం రాసిండు, రిజర్వేషన్ ఇచ్చిండు అని ఈ రాజ్యాంగం రద్దు చేయాలంటోళ్ళు కొందరు, మార్చాలంటోళ్ళు కొందరు, అంబేద్కర్ను వ్యతిరేకించేటోళ్ళు కొందరు ఉన్నారు. ఈ స్థితిలో ఇప్పుడు మీరు అన్నట్టుగా జనాభా లెక్కలు చేసి మేమేంతో మాకంత వాటా ఇవ్వనట్టుగా కాన్సీరాబు గారు చెప్పారని మీరు చెప్పారు అన్నట్టుగా ఎవరి జనాభా శాతానికి అనుగుణంగా వారికి రిజర్వేషన్లు ఇచ్చేస్తే సరిపోతుంది కదా. కరెక్ట్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్ చెప్తున్నారు. ఎందుకంటే కాన్సీరామ్ గారు చెప్పినా, అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పినా, అంబేద్కర్ ఆర్టికల్ 1516 ద్వారా సామాజికంగా అణచివేత గురై ఎక్స్ప్లాయిటేషన్ గురైనటువంటి వ్యక్తులకు రిజర్వేషన్లు ఇవ్వమని, ఓబీసీల విషయానికి వచ్చినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కమిషన్లు ఏర్పాటు చేసుకొని జనాభా లెక్కలు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం మీరు అనేక రకాలు చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో రాసిండు. భారత రాజ్యాంగం ఎంత విశిష్టంగా రాసిండు అంటే అంబేద్కర్ తన అనుభవం ద్వారా ప్రతి ఒక్కలకు ఏ రకమైన సమస్య వచ్చినప్పుడు ఏ సందర్భంలో ఎలా దాన్ని దాన్ని మార్చుకోవాలనే దానికి చాలా స్పష్టంగా తను అన్ని విషయాలు చెప్పిండు. కానీ వీళ్ళకి అవసరం లేనప్పుడేమో రాజ్యాంగం వ్యతిరేకంగా ఉంటుండు, అవసరం ఉన్నప్పుడేమో రాజ్యాంగం బాగుందని మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మనం ఇదే పాయింట్ కరెక్టు. ఈ దేశంలో బ్రహ్మాండంగా కుల దామాష ఎవరి హక్కులు వారు పొందడమే సామాజిక న్యాయం. కాబట్టి జనాభా లెక్కలు ఇమీడియట్గా చేసి ఎవరి జనాభా ప్రకారం వారికి అన్ని హక్కులు కల్పిస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది అనేది నేను కూడా అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు రిజర్వేషన్ల పైన అడిగినప్పుడల్లా, పోరాటాలు చేసినప్పుడల్లా 50% అదనంగా రిజర్వేషన్లు మించకూడదు అని సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పింది అనే పేరుతోటి రిజర్వేషన్లు ఇవ్వటం లేదు. కానీ మీరు చెప్పినట్టుగా ప్రత్యేకంగా పార్లమెంట్లో ఆమోదం పొంది 60% రిజర్వేషన్లు తమిళనాడులో అమలవుతున్నాయి. అదేవిధంగా పార్లమెంటే 30%, 40% అనే కంటే ఒకే ఒక పద్ధతిని అమలు చేయొచ్చు కదా. అందుకే సుప్రీంకోర్టు కూడా ఎక్కడ 60% రిజర్వేషన్లు ఇవ్వద్దని, 70% ఇవ్వద్దని చెప్పలే. తాత్కాలికంగా 50% దాటకుండా ఒక క్యాప్ పెట్టి, అంటే ఒక సీలింగ్ పెట్టింది, 50% రిజర్వేషన్లు ఇద్దాం మనం. ప్రస్తుతానికి 50% రిజర్వేషన్లు ఉంచుకోండి. మీరు 50% రిజర్వేషన్ల కంటే కూడా ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు మీరు ఏం చేయండి, వాళ్ళ జనాభా ఎంతో చూసి లెక్క చేసి జస్టిఫై చేసి ఆ జనాభాలో ఆర్థికంగా అభివృద్ధి అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు, క్రిమిలేయర్ లేయర్ ఎవరు ఉన్నారు, మంచి ఎవరు చెడు ఉన్నారని చూసి వాళ్ళకి రిజర్వేషన్లు అమలు చేయమని చెప్పింది సుప్రీంకోర్టు తప్ప 50% దగ్గర ఆగమని ఎప్పుడు చెప్పలేదు. అయితే ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్లు 10% ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడు 60%కి వస్తుందని మీరు అంటారు. అది రాజ్యాంగానికి విరుద్ధమే, సుప్రీంకోర్టు చెప్పిన దానికి విరుద్ధమే. ఇప్పుడు బహుశా నేను సుప్రీంకోర్టులో అది కొట్టేస్తారు. నేను అనేది అదే, జనం అనేది కూడా అదే. అదేవిధంగా పోనీ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం లేక మిగతా దాని ప్రకారం 50% రిజర్వేషన్లే అనుకుందాం. ఆ మిగతా 50% ఎవరైనా ఓపెన్గా కాంపిటీట్ చేయొచ్చు కదా, చేయొచ్చు. కానీ ఎస్సీ ఎస్టీలు బీసీలు మెరిట్లో వచ్చినప్పుడు కూడా ఆ 50% మెరిట్లోకి తీసుకోకుండా వాళ్ళ రిజర్వేషన్లోకి నెట్టేయటం ద్వారా వాళ్ళ రిజర్వేషన్ శాతం పడిపోతుంది, అన్యాయం జరుగుతుంది కదా. అందుకే 10 ఏళ్ళు మాత్రమే ఈ దేశంలో రిజర్వేషన్లను పెట్టి 70 సంవత్సరాల వరకు కూడా ఎందుకు తీసుకొస్తారని చాలామంది అడుగుతూ ఉంటారు. 75 సంవత్సరాలైనా రిజర్వేషన్లు తీసేయలేదు నాయన, మీరు 10% రాజ్యాంగంలో రిజర్వేషన్లు అని చాలామంది చెప్పినారు. నాయన ఇదే కారణము, 50% రిజర్వేషన్లు నాకు 100కి 90 మార్కులు ఉన్నప్పటికీ కూడా నన్ను బీసీ రిజర్వేషన్లో పెడుతున్నారు. అయితే ఎప్పటి వరకు పెట్టగలిగారు అంటే మాలాంటి వాళ్ళు అందరూ విద్యార్థి రాజకీయాలకు రానంత వరకు పెట్టగలిగారు. మేము వచ్చి కొట్లాడినాక మురళీధరరావు కమిషన్ వచ్చిన తర్వాత, మండల్ కమిషన్ వచ్చిన తర్వాత ఈరోజు ఆ పరిస్థితి లేదు. 50% రిజర్వేషన్లు అయిపోయిన తర్వాత 50% ఓపెన్ కేటగిరీలో అందరు నిండిన తర్వాతనే మిగతా వాళ్ళని రిజర్వేషన్లో తీసుకొస్తారు. అందుకే ఇప్పుడు ఏమైంది, 50%లో కూడా ఇంకో 50%లో సగం మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఓపెన్ కాంపిటీషన్లో కూడా వస్తున్నారు. కాబట్టి ఓసీలకు 10-15% మాత్రమే రిజర్వేషన్లు మిగులుతున్నది. కాబట్టి వాళ్ళంతా ఎక్కువ సీట్లు రావట్లేవు. కాబట్టి వాళ్ళ కోసం 10% రిజర్వేషన్ పెట్టుకున్నారు. 10% రిజర్వేషన్లు అట్లా పెట్టుకొని అట్లా ఆపేయడానికి ఇది కుట్ర జరిగింది. కుట్రలో భాగమే ఇది.